హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే టర్మినాలజీస్ ఆఫ్ గ్రాఫ్స్ అనేది చూద్దాం. టర్మినాలజీస్. సో గ్రాఫ్లో ఏమేమి టర్మినాలజీస్ ఉన్నాయో ఇవాళ వీడియోలో చూద్దాం. సో గ్రాఫ్ అంటే ఫస్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్. సో మీరు ఎక్కడైనా గ్రాఫ్ యొక్క డెఫినేషన్ అడిగితే సో ఇట్ ఈస్ ఎ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ అని చెప్పి ఆల్రెడీ నేను చూపించాను కదా ఎలా రిప్రజెంట్ చేయాలనేది విఈ అని చెప్పి. సో ఇలా మీరు రిప్రజెంట్ చేస్తే ఫుల్కి ఫుల్ వచ్చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు టర్మినాలజీస్ చూద్దాం. ఫస్ట్ టర్మినాలజీ వచ్చేసరికి అడ్జసెంట్ నోడ్స్ ఆర్ నైబర్ నోడ్స్. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నోడ్ ఎక్స్ ఈజ్ అడ్జసెంట్ నోడ్ ఎక్స్ ఈజ్ అడ్జసెంట్ నోడ్ వై. నోడ్ ఎక్స్ ఈజ్ అడ్జసెంట్ నోడ్ వై అని ఎప్పుడు అంటారు? ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఎడ్జ్ ఫ్రమ్ నోడ్ ఎక్స్ టు నోడ్ వై. సో అంటే ఏం లేదు, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఏబిసిలు రాస్తున్నాను, ABCDE. సో ఇప్పుడు ఏ నుంచి బికి నోడ్ ఉంది అంటే ఏకి ఇది అడ్జసెంట్ నోడ్ అనమాట. ఏ నుంచి బికి ఉంది, సో బి నుంచి ఏకి ఉంది. సో ఇక్కడ చూడండి, ఏ నుంచి బికి ఇలా నోడ్ ఉందనుకోండి, అంటే ఏంటి, ఏ నుంచి బీకైనా వెళ్ళచ్చు, బి నుంచి ఏకైనా వెళ్ళచ్చు. కాబట్టి ఇది ఏమంటారు, నోడ్ ఏ ఈజ్ అడ్జసెంట్ టు నోడ్ బి, నోడ్ బి ఈజ్ అడ్జసెంట్ టు నోడ్ ఏ అంటారు. సేమ్ అదే ఇప్పుడు చూడండి, ఏ టు బి ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఏ నుంచి బికి మాత్రమే వెళ్ళగలం కానీ బి నుంచి ఏకి లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి బట్ నాట్ బి ఈజ్ అడ్జసెంట్ టు ఏ. అంటే బి అనేది అడ్జసెంట్ టు ఏ కాదు, ఎందుకంటే దీనిలో పాత్ లేదు కాబట్టి. ఇక్కడ ఏమన్నారు, ఇది అవ్వాలి నోడ్ ఎక్స్ ఈజ్ అడ్జసెంట్ నోడ్ వై అంటే ఇఫ్ దర్ ఈజ్ అన్ ఎడ్జ్ ఫ్రమ్ నోడ్ ఎక్స్ టు నోడ్ వై. అంటే నోడ్ ఎక్స్ టు నోడ్ వై అనేది అడ్జసెంట్ అంటే ఉంటేనే అది అడ్జసెంట్ నోడ్ అన్నారు. కాబట్టి ఇప్పుడు బి టు ఏ దారి లేదు కాబట్టి దానికి అడ్జసెంట్ నోడ్ కాదనమాట. సో అది అడ్జసెంట్ నోడ్, నైబర్ నోడ్స్ అన్న. అడ్జసెంట్ నోడ్ అని వచ్చినా నైబర్ నోడ్స్ వచ్చినా మీరు ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, సో సేమ్ అదే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఏకి బికి ఉంది. ఇప్పుడు ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి, బి ఈజ్ అడ్జసెంట్ టు ఏ. అలాగే బి ఈజ్ అడ్జసెంట్ టు డి, డి ఈజ్ అడ్జసెంట్ టు బి. సేమ్ అలాగే బి ఈజ్ అడ్జసెంట్ టు ఈ, ఈ ఈజ్ అడ్జసెంట్ టు బి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు సి, ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఇలా డైరెక్ట్గా లేదు కదా కనెక్షన్. సో బి అనేది డైరెక్ట్గా నాట్ అడ్జసెంట్ టు సి అండ్ సి ఈజ్ ఆల్సో నాట్ అడ్జసెంట్ టు బి అనమాట. సో ఇక్కడ సేమ్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇక్కడ ఏ టు బి మాత్రమే వెళ్ళగలం కాబట్టి ఏ ఈజ్ అడ్జసెంట్ టు బి బట్ బి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఏ అనమాట. సో అది అడ్జసెంట్ నోడ్ అన్న నైబర్ నోడ్ అన్న ఒకటే అనమాట. సో నార్మల్గా చెప్పుకోవాలంటే నైబర్ నోడ్ అన్న, నైబర్ అంటే ఏంటి, పక్కన. సో పక్కన ఇప్పుడు మామూలుగా మనం పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళని నైబర్స్ అంటాం. సో అలాగే పక్కన ఉన్న దాన్ని నైబర్ నోడ్ అంటారు. సో సేమ్ అడ్జసెంట్ నోడ్ అన్న సేమ్ అదే విధంగా. సో అది నోడ్ అడ్జసెంట్ నోడ్ ఆర్ నైబర్ నోడ్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, పాత్ అంటే ఏంటి. సో ఈ గ్రాఫ్లో ఎప్పుడైనా ఎవరైనా పాత్ అంటే అసలు ఏంటి అనేది చూద్దాం. Sequence of vertices in which each pair of successive nodes is connected by an edge. అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ వర్టిసెస్ అన్న నోడ్స్ అన్న ఒకటే అని తెలుసు ఆల్రెడీ. ఇన్ విచ్ ఈచ్ పెయిర్ ఆఫ్ సక్సెసివ్ నోడ్స్ ఈస్ కనెక్టెడ్ బై అన్ ఎడ్జ్. అంటే ఏంటి చూడండి, ఇప్పుడు ఏ అను సి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇదొక పాత్ అనమాట, ఎడ్జ్ కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం సపోజ్ ఫర్ ఏ నుంచి ఇప్పుడు మనం ఏ నుంచి జీకి వెళ్దాం అనుకున్నాం. అప్పుడు ఎలా, ఏ టు సి, సి టు ఎఫ్, ఎఫ్ టు జి. అంటే ఏంటి, ఏ సిఎఫ్ జి అలా అయినా వెళ్ళచ్చు, లేదా ఏ సిఈజి, ఏ సిఈజి. సో ఇది వచ్చేసరికి పాత్ అంటారు, దీనంతా కలిపి ఒక పాత్ అంటారు. సో ఈ పాత్లో ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ వర్టిసెస్ ఉన్నాయి ఇన్ విచ్ ఈచ్ పేర్ ఆఫ్ సక్సెసివ్ నోడ్స్, అంటే ఏకి సికి ఒక ఎడ్జ్ ఉంది, సికి ఈకి ఒక ఎడ్జ్ ఉంది, ఈకి జీకి కూడా ఒక ఎడ్జ్ ఉంది. సో దాన్ని పాత్ అంటారు అనమాట. సో ఇదనమాట. ఇప్పుడు ఏ టు జి వెళ్ళాలంటే అయితే ఏసీఎఫ్జి ఇట్లా అయినా వెళ్ళచ్చు, లేదా ఏసీఈజి అయినా వెళ్ళచ్చు. సో ఇలా అయినా వెళ్ళచ్చు, ఎలా అయినా వెళ్ళచ్చు. సో ఇది పాత్ అంటే డెఫినేషన్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో పాత్లో మళ్ళీ సింపుల్ పాత్ అంటే ఏంటో చూద్దాం. ఏ పాత్ ఈజ్ సింపుల్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇట్స్ వర్టిసెస్ ఆర్ డిస్టింక్ట్. సో ఫర్ సపోజ్ ఏ టు
జీ వెళ్దాం అనుకున్నారు. అప్పుడు ఏంటి ఏసిఎఫ్జి కదా, సో ఇక్కడ అన్ని డిస్టింక్ట్ లో ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ పాత్ కూడా అయింది, పాత్ కూడా అయింది. సేమ్ అలాగే ఇప్పుడు చూసారు కదా, సో సేమ్ అలాగే ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే ఏ నుంచి బికి వెళ్దాం అనుకున్నారు. ఏ నుంచి బికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళారు, ఏ టు సి, సి టు ఎఫ్, ఎఫ్ టు జి, జి టు ఈ, ఈ టు సి, సి టు ఏ, తర్వాత ఏ టు బి. అంటే ఏ సి ఎఫ్ జి ఈ సి ఏ బి. అర్థమైంది కదా. ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యారు, ఆ తర్వాత సికి వెళ్ళారు, సికి వెళ్ళాక ఎఫ్కి వెళ్ళారు, ఎఫ్కి వెళ్ళాక జి, ఈ, సి, ఏ, బి. సో ఇక్కడ ఏంటి, దీనిలో ఏ అనేది 2 సార్లు రిపీట్ అయింది, సి అనేది 2 సార్లు రిపీట్ అయింది. సో ఇలా రిపీట్ అయినందుకు ఇది సింపుల్ పాత్ అవ్వదు, ఇది సింపుల్ పాత్ అవ్వదు, కానీ పాత్ అయితే అవుతుంది. పాత్ అవుతుంది, ఇది ఎలాగైనా పాతే కదా, ఒక పాత్ ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళడానికి పాత్ అనమాట, కానీ సింపుల్ పాత్ మాత్రం అవ్వదనమాట. సో సింపుల్ పాత్ ఎందుకు కాదు, ఎందుకంటే దీనికి ఒక కండిషన్ ఉంది, ఏంటంటే ఈ నోట్స్ ఏవి అన్ని డిస్టింక్ట్ లో ఉండాలి అని చెప్పుకున్నాము ఆల్రెడీ. చూస్తారా ఇప్పుడు. సో ఈ పాత్ ఈజ్ సింపుల్ ఇఫ్ ఆల్ ఆఫ్ ఇట్స్ వర్టిసెస్ ఆర్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే ఏంటి, ఆ వర్టిసెస్ అనేది ఒక్కసారి మాత్రమే రావాలి, సో అప్పుడు మాత్రమే సింపుల్ పాత్ అంటారు. సో నెక్స్ట్ మిగతాయన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.